students and friends. Today we are going to learn 9th mathematics 2.3 in second chapter third exercise చూసుకున్నామండి. Yes, what is determine which of the following polynomials has expressed one as a factor. ఈ determine చేయమన్నాడండి. నేను నిర్ణయించుకోమన్నాడు. ఏంటి ఈ క్రింది which of the polynomials ఈ polynomials express one factor ఏదవుతుంది చూడమన్నాడండి. అసలు ఫ్యాక్టర్ అంటే తెలుసు కదా, మీకు తెలుసు కదా 80 ఫ్యాక్టర్స్ ఏంటండి, 1 ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టర్ 4 ఫ్యాక్టర్ 8 కూడా ఫ్యాక్టర్. అంటే ఏంటి అర్థం, 80 ఇవన్నీ కూడా కంప్లీట్ గా డివైడ్ చేయాలండి, 0 రావాలి. ఇది చూడండి 4 8 టైమ్స్ 0 వచ్చింది, 8 4 టైమ్స్ 2 8 0. అదే విధంగా 8 మనము 1 టైము 8 1 8 8 0 వచ్చింది. అంటే వీటన్నిటితో డివైడ్ చేస్తే మనకు 0 రిమైండర్ వస్తుందండి. 0 రిమైండర్ వస్తే ఆ నంబర్ డివైజర్ ఒకటి డివిడెండ్ ఒకటి ఉందండి. డివిడెండ్ 8 అయితే ఆ డివైజర్లు 8 తీసుకున్నా కూడా మనం డివైడ్ చేస్తే మనకు 0 రిమైండర్ వచ్చింది అనుకోండి, అది ఫ్యాక్టర్ అయినట్లు లెక్కే. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు, ఈ ఎక్స్ప్రెస్ 1 ఫ్యాక్టరా కాదా అన్నాడు. ఫ్యాక్టర్ అయి దాన్ని డివైడ్ చేస్తే ఎక్స్ప్రెస్ 1 తో మనకు 0 వచ్చింది అనుకోండి, లాంగ్ డివిజన్ చేస్తాం కదా, 0 వచ్చింది అనుకోండి అది ఫ్యాక్టర్. కానీ ఇవన్నీ బిట్స్ 1 మార్క్స్ కాబట్టి లాంగ్ డివిజన్ చేసినప్పటికీ మనకు 4 or 5 minutes పడుతుంది. కాబట్టి ఆ విధంగా చేస్తే పప్పులో కాలేసినట్లెక్కే. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేసి 0 వచ్చిందో లేదో కనుక్కుందాం. yes, let us go to the subject. yes, determine which of the following polynomials has a x plus 1 a factor. ఒకటి ఏంటి, x cube plus x square plus x plus 1. దీనికి x plus 1 ఫ్యాక్టర్ అవునా కాదా? x plus 1 ఫ్యాక్టర్ అయితే మనం డివైడ్ చేస్తే ఏ రావాలి, 0 రిమైండర్ రావాలా అక్కర్లేదా? yes, 0 రిమైండర్ రావాలి. మరి x plus 1 ఇది ఈక్వేషన్ కాబట్టి x వాల్యూని కలుపుకోవాలి కదా. 0 ఈ ప్లస్ 1 అంటే అయితే -1 వస్తుంది. x -1. 0 కి -1 కలిపినా ప్లస్ 1 కలిపినా ఎంత కలిపినా కూడా అదే నెంబర్ వస్తుంది. మల్టిప్లై చేసేటప్పుడు అయితే మనకు తేడా వస్తుంది, కానీ అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు తేడా ఏమి రాదు. x -1. రాసేసుకుందాం చూడండి. p of x ఇది పోలినామియల్ ఇచ్చింది. x cube plus x square plus x plus 1 ఇచ్చాడండి. yes, x వాల్యూ ఎంత ఇచ్చాడు, p of x వాల్యూ -1 చేసి సబ్స్టిట్యూట్ చేయమన్నాడండి. ఇది మీకు తెలిసింది కదా. అంటే x ఉన్న చోటల్లా -1 రాసేసి చూసుకోవడమే. x ఉంది -1 హోల్ క్యూబ్ ప్లస్ x ఉంది -1 హోల్ స్క్వేర్ ప్లస్ x ఉంది -1 ప్లస్ ఏముంది 1 ఉంది 1 రాసాం. ఇక్కడ 1 ఉంది కదా, 1 రాసేసాం. అదండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. yes, మన -1 కి మనకు పవర్ ఆడ్ నెంబర్ అయింది అనుకోండి. ఆడ్ నెంబర్స్ అని తెలుసు కదా, 3 5 7 9 15 అని ఆడ్ నెంబర్ అయితే ఆ మైనస్ వాల్యూ ఉంటే మైనస్ ఏ వస్తుందండి. అదే పవర్ మీకు ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, మైనస్ వాల్యూ ఉన్నా కూడా ప్లస్ వాల్యూ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, -1 హోల్ స్క్వేర్ ఉంటుందండి. అదే విధంగా -1 హోల్ క్యూబ్ ఉందనుకోండి. -1 హోల్ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 వచ్చిందా లేదా? ఇక్కడ చూద్దాం చూడండి, -1 ఇంటూ -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 -1 వచ్చింది. అంటే ఈ పవర్ ఆడ్ నెంబర్ అయితే మైనస్ వాల్యూ అయితే మైనస్ అయితే మైనస్ వస్తుంది, ఈవెన్ నెంబర్ అయితే ప్లస్ వస్తుందండి. అది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అది పవర్ ఎంత నా కనవండి, అది ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అని చూడండి. ఇప్పుడు -10 హోల్ టు ద పవర్ ఆఫ్ ఇది ఉందనుకోండి, ఇది ఆడ్ నెంబరే కదా. ఆడ్ నెంబర్ అయితే మనం చేస్తే మళ్ళీ మనకు మైనసే వస్తుంది. కాదు ఎట్లా ఉందనుకోండి, ఈ విధంగా ఉందనుకోండి, -10 హోల్ టు ద పవర్ ఆఫ్ 10,000 ఉందనుకోండి. 10,000 అనేది మనకు ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ మనకు ఈ +10 వస్తుంది, ఇక్కడ మైనస్ రాదు. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? yes. నెక్స్ట్ చూద్దాం చూడండి, -1 హోల్ క్యూబ్ అంటే -1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, స్క్వేర్ అంటే ఏంటండి ప్లస్ వస్తుంది కదా,
ఈవెన్ నెంబర్ కదా ఇది ప్లస్ ఈ ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మనకు -1 +1 ఇది మనకు ఏం చేద్దాం ఇప్పుడు -1 క్యాన్సిల్ -1 +1 క్యాన్సిల్ అయినా మళ్ళీ -1 +1 క్యాన్సిల్ s 0 వచ్చింది అంటే 0 వస్తే మనకి ఇచ్చింది ఫ్యాక్టర్ ఏమన్నా కదా మనం ఫ్యాక్టర్ అయితే అంటే డివైడ్ చేస్తే 0 రావాలి కదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కదా అంటే యొక్క మనకు పోలినామియల్ ఏమొచ్చింది దాని వాల్యూ 0 వచ్చింది కాబట్టి x + 1 ని అంటే x -1 ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది కాబట్టి yes x + 1 ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పోలినామియల్ అని రాసేసుకోవడమే మనం ఏం రాస్తారు yes x + 1 is a factor of p of x is equal to x³ + x² + x + 1 అని రాసేసుకోవడమే రాసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఇది సార్లు కాబట్టి లేకపోతే ఈ వెరీ ఈజీ అండి మళ్ళీ ఇంకో చూద్దాం చూడండి x⁴ + x3 + x² + x + 1 అండి చూద్దాం ఇది ఇక్కడ ఏంటి x + 1 అనేది ఫ్యాక్టరా కాదా అన్నాడు x + 1 అంటే x 0 + -1 వస్తుంది x -1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి కలుపుకుందాం ఇది మనం ఏమనుకుందాం ఇది p of x అనుకుందాం మళ్ళీ రైట్ హ్యాండ్ p of x x ఉన్న చోటల్లా మనం ఏం చేయాలి x ఉన్న చోటల్లా -1 ని ప్రతిక్షేపించాలి p of -1 is equal to x⁴ అంటే ఎంతండి -1 అవునా కదా ఇది చేద్దామా yes ప్లస్ సింబల్ ఉంది x ఉన్న చోట -1 పెట్టుకోవాలి హోల్ క్యూబ్ ప్లస్ x ఉన్న చోట -1 రాసుకోవాలి హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఇక్కడ -1 ఇక్కడేమో +1 ఉందండి అది ఇక్కడ మనకు ఏముంది ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అన్న ప్లస్ గా మారుతుంది yes ఆల్ రైట్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 3 పవర్ -1 గానే మిగులుతుంది ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏముంటుంది స్క్వేర్ ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు ప్లస్ గా మిగులుతుంది ప్లస్ yes ఇక్కడ x ఇక్కడ -1 గానే ఉంటుంది +1 చూద్దాం చూడండి 1 + 1 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -1 yes ప్లస్ ఇంటూ ప్లస్ 1 మళ్ళీ ప్లస్ ఇంటూ -1 ఈ +1 ఇక్కడ చూసుకుందాం అండి కొట్టేసేద్దామా yes -1 +1 కొట్టుకుపోయింది +1 -1 కొట్టుకుపోయింది 1 మిగిలిందండి మనకు 1 మిగలొచ్చా ఏం మిగలాలి 0 అయితేనే ఫ్యాక్టర్ మరి 1 మిగిలింది కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ x + 1 ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ అని రాసేసుకోవడమే yes రాసేసుకోండి x + 1 is not a factor of p of x is equal to x⁴ plus x³ plus x² plus x plus 1 అని రాసేసుకోవడమేనండి yes నెక్స్ట్ ఇంకా స్పీడ్ గా రాసేసుకోవచ్చు ఎస్ వేలు చేసేటప్పుడు అయితే ఇంకా స్పీడ్ గా చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే థర్డ్ వన్ చూద్దామండి p of x ఎంత is equal to ఇదంతా x⁴ yes x⁴ plus 3x³ plus 3x² plus x plus 1 అండి అది దీనికి x + 1 is equal to 0 అది ఫ్యాక్టర్ అవుతుందా కాదా x + 1 is equal to 0 అంటే x is equal to -1 కదా ప్రతిసారి 0 వేసేసి -1 వేసేసి పోదు అని అదే మిగులుతుందని ఎందుకు x is equal to ఏమవుతుంది -1 అవుతుంది ఎందుకంటే ఈ యొక్క x is equal to ఈ +1 అంటే వెళ్ళేటప్పటికి -1 గా మారుతుంది కాబట్టి మైనస్ గా మారుతుంది కదా ప్లస్ సింబల్ is equal to అవతల వెళ్ళేటప్పటికి మైనస్ గా మారుతుంది కదా yes ఇప్పుడు చూద్దాం చూడండి p of -1 is equal to x ఉన్న చోటల్లో -1 రాసేసుకోండి పవర్ ప్లస్ 3 x ఉన్న చోటల్లో -1 రాసేసుకోండి మళ్ళీ x ఉన్న చోటల్లో -1 రాసేసుకోండి ప్లస్ x ఉన్న చోటల్లో -1 రాసేసుకోండి +1 రాసేసావా ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ పవర్ ఈవెన్ నంబర్ కాబట్టి 1 ప్లస్ ఇక్కడ పవర్ హార్డ్ నంబర్ కాబట్టి -1 ప్లస్ ఇక్కడ 3 ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఈవెన్ నంబర్ కాబట్టి 1 ప్లస్
ప్లస్ అంటే వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా మైనస్ ఈ తర్వాత మైనస్ 1 ప్లస్ 1 అదండి 1 మళ్ళీ చేద్దామా 1 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇక్కడ ప్లస్ 3 ఇంటూ 1 3 మైనస్ 1 ప్లస్ 1 అదండి ఇప్పుడు ఇది ఫ్యాక్టర్ అవుతుందో కాదో చూద్దామండి మైనస్ 1 ప్లస్ 1 కొట్టుకుపోతుంది మైనస్ 1 ప్లస్ 1 కొట్టుకుపోతుంది ఇంకా మిగిలింది మనకు ప్లస్ 1 మిగిలిందండి ప్లస్ 1 మిగలకూడదు కదా 0 మిగిలితేనే కదా మనకు రిమైండర్ తెర వచ్చేది 0 మిగిలితేనే కదా ఆ x plus 1 ఇస్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ పోలినామియల్ అయ్యేది కనుక 0 మిగలేదు 1 మిగిలింది కాబట్టి ఇది రాసేసుకోండి x plus 1 is not a factor of p of x రాసేసుకోండి x to the power of 4 3x cube plus 3x square plus h plus 1 అది రాసేసుకోండి yes నెక్స్ట్ చూద్దామండి ఇందులో ఇంకొకటి పెట్టుకుంటారు yes what is fourth one yes what is x cube minus x square minus 2 plus root 2 plus x into x plus root 2 అంటే దీనికి x plus 1 is a factor కాదా అన్నాడు ఫ్యాక్టర్ అయితే x is equal to minus 1 ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అందులో ప్రతిక్షేపిస్తే మనకు 0 వస్తే ఫ్యాక్టరే 0 రాకపోతే నాట్ ఫ్యాక్టర్ చూద్దాం చూడండి yes మా x లో x చోటలా -1 రాసుకుందామా -1 హోల్ క్యూబ్ మైనస్ మళ్ళీ -1 హోల్ స్క్వేర్ ప్లస్ నో మైనస్ కదా ఇది మైనస్ ఏమవుతుంది మైనస్ 2 ప్లస్ రూట్ 2 ఆఫ్ x ప్లస్ రూట్ 2 అండి ఇస్ ఇట్ ఇది చెప్పేద్దాం మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో yes ఇప్పుడు చూద్దాం చూడండి మైనస్ కి అక్కడ పవర్ ఎంత ఉంది ఆడ్ పవర్ కాబట్టి మైనస్ ఏ మిగులుతుంది ఆల్ రైట్ మైనస్ ఏ మిగులుతుంది చాప్టర్స్ కూడా వెళ్ళిపోయింది -1 s ఇప్పుడు మైనస్ ఇక్కడ పవర్ ఈవెన్ నంబర్ కాబట్టి +1 మిగులుతుంది మైనస్ s ఈ బ్రాకెట్ లో 2 ప్లస్ రూట్ 2 ఆఫ్ x ప్లస్ రూట్ 2 ఉందండి అదండి ఇప్పుడు చూద్దాం చూడండి -1 ఇక్కడ కూడా -1 s అయిపోయింది ఇప్పుడు మనకు హాఫ్ ఇంటూ అంటే ముందు బాడ్ మాస్ ప్రకారంగా బ్రాకెట్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ డివిజన్ బాడ్ ఎడిషన్స్ బాడ్ మాస్ MAS కదా సబ్ట్రాక్షన్స్ ఎడిషన్స్ అట్లా మనం చూసుకోవాలి కదా బాడ్ మాస్ ప్రకారంగా ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ సింబల్ కదా 2 రూట్ ఇది కదా ఇది కాదు బ్రాకెట్ 2 రూట్ 2 ప్లస్ సారీ ఇక్కడ ఏంటిది ఇక్కడ ఉంది 2 ప్లస్ రూట్ 2 ఉంది ఇంటూ x ఉంది కదా అంటే మల్టిప్లికేషన్ సింబల్ కదా మనం చూసుకోవాల్సింది yes ఇక్కడ ఏం చేద్దాం ప్లస్ ఇంటూ మైనస్ అండి ఇక్కడ 2x ఇంటూ 2x అయిపోయింది 2x ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ x 2x ప్లస్ రూట్ 2 ఇంటూ x రూట్ 2x ప్లస్ 2 అండి s మళ్ళీ చేద్దామా s -1 ఇక్కడ -2 x అంటే -1 హోలే కదా హోల్ -1 కదా ప్లస్ రూట్ 2 ఇంటూ -1 కదా s ప్లస్ రూట్ 2 అండి yes ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ ఏం లేదండి x చోటల్లా కూడా -x పెట్టుకొని రాసేసుకుంటున్నాం ఇక్కడ మాత్రం ఒకటే ఇక్కడ ఇంటూ x వచ్చింది కాబట్టి x తో మల్టిప్లై చేసాము అదే మన తేడా yes రాసేసుకుందాం -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 తర్వాత ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 ఇదండి మనం ఏం చేసామంటే ఇక్కడ ప్లస్ రూట్ 2 వేసాము మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇవి వేసామండి మనం ఇక్కడ చేసింది ఏం లేదు వాటిని ఇక్కడ రాసేసుకున్నామంటే -1 మైనస్ కదా -2x అంటే 2 ఇంటూ -1 రాసేసుకున్నాము అప్పుడు x వేసుకున్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది +2 అయిపోయింది ఇక్కడ ప్లస్ రూట్ 2x అంటే రూట్ 2 ఇంటూ -1 రాసుకున్నాము ఇక్కడ -1 ఇంటూ +1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రాసేసుకున్నాము 1 రూట్ 2 రూట్ రాసేసుకున్నాము
ప్లస్ ప్లస్ √2 ఇంటూ √2. ఇప్పుడు కొట్టేసేసుకోవడమే కదా. మనకి ఏమొచ్చేసింది? -2 వచ్చిందండి. ప్లస్ √2 మనకు ఈ యొక్క ప్లస్ √2 -√2 కొట్టుకుపోతుందా? -√2 ప్లస్ √2 కొట్టుకుపోతుంది. 2√2 కదా. 2 ఇప్పుడు ఎట్లా వచ్చింది? కాదండి, ఎక్కడో మనకు వచ్చింది చూడండి. ఇక్కడ ఎక్కడో మనకు ఇది ప్లస్ మైనస్ ఇది మైనస్ కదా. మళ్ళీ ఒకసారి చేద్దామా? ఇక్కడ ఎక్కడో కొంచెం మిస్టేక్ వచ్చింది. మళ్ళీ ఒకసారి చేద్దాం చూడండి. అసలు లెక్క ఎక్కడో కాదో చూద్దామా? అసలు ఏంటి లెక్క ఏంటి? x³ మైనస్ x² మైనస్ 2 ప్లస్ √2 ఇంటూ x ప్లస్ √2 అండి. -1 ని p ఆఫ్ -1 ని చూద్దాం చూడండి. చూస్తే ఏమొస్తుంది? -1 హోల్ క్యూబ్ వచ్చిందండి. -1 హోల్ స్క్వేర్ వచ్చిందండి. ఇక్కడ -2 ప్లస్ √2 ఆఫ్ -1 అండి ప్లస్ 2 అండి. అదే కదా మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం చూద్దాం చూడండి. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి -1 ఇక్కడ ఇదేమో మైనస్, ఈ బ్రాకెట్ లో +1 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా, అందుకని డైరెక్ట్ మైనస్ రాసేసుకున్నాము. ఎస్ ఇక్కడ ఇప్పుడు చూద్దాం, మల్టిప్లికేషన్ చేసుకోవాలి కదా. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ అవుతుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ -√2. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక ఇప్పుడు మనకు చూద్దాం చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ అయిన తర్వాత వేసేసాం కదా. ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి 2 ప్లస్ √2 ఇంతే ఉంటుందండి. ప్లస్ √2 ఇదండి. ఎందుకంటే ఇక్కడ దీన్ని గుర్తుని మల్టిప్లై చేశాం కాబట్టి ఇక 1 తో మల్టిప్లై చేసుకోవడానికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 2 1 √2 ప్లస్ 2 ప్లస్ 2 నైనా మనకి మిగిలింది. ప్లస్ √2 నా ప్లస్ 2 నా? ఎస్ ప్లస్ √2 అండి. ఇది x ప్లస్ √2 ఇది. ఇప్పుడు చూద్దామా? ఇప్పుడు -2 ఇంతవరకు -1 -2 వస్తుంది. ప్లస్ 2 ప్లస్ √2 ప్లస్ √2 వస్తుందండి. ఇప్పుడు -2 మైనస్ ప్లస్ 2 కొట్టుకుపోతుంది కదా. ఎన్ని √2లు ఉంటాయి? 2 √2లు ఉంటాయండి. అంటే 2 ని ఇట్లా మనం రాసేసుకోవచ్చా? రాసేసుకోవద్దా? 2 రూట్లు కదా, 2 √2లు అది రాసేసుకోవచ్చు కదా. మనకి ఏమొచ్చింది? x+1 తో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాని 0 వచ్చింది అనుకోండి. అప్పుడు ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. x+1 ఇస్ ఎ ఫ్యాక్టర్. మరి 0 వచ్చిందా? 2 √2 వచ్చింది. 2 √2 వరకు వస్తే రిమైండర్ వస్తే రిమైండర్ ఉంటే మనకు ఫ్యాక్టర్ కాదు కదా, అది కారణాంకం కాదు కదా. కనుక మనం ఏం రాసుకోవాలి? x+1 ఈజ్ not a factor of p of x. ఇది రాసేసుకోవడమే. p of x x³ plus -x² minus 2 plus √2 into x plus √2 అని రాసేసుకోవడమేనండి. yes నెక్స్ట్ రాసేసుకుందామా? నెక్స్ట్ వాట్ ఈస్ సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటి? యూజ్ ది ఫ్యాక్టర్ థీరం యూజ్ చేయమన్నాడు. ఏం చేస్తాం? ఫ్యాక్టర్ థీరం యూజ్ చేసేస్తే అది ఫ్యాక్టర్ అయితే 0 రావాలి. అది ఒకటే కదా ఇచ్చినటువంటి ఫ్యాక్టర్ తో మనం డివైడ్ చేస్తే p of x ఆ యొక్క పోలినామియల్ డివైడ్ చేస్తే మనకు 0 రావాలి. ఆ డివైడ్ చేయాలంటే లాంగ్ డివిజన్ చూసుకోవాలి. లాంగ్ డివిజన్ చూసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకని సబ్స్టిట్యూట్ చేసేసుకుంటున్నాం. అది ఒకటే తేడా. yes use the factor theorem to determine whether g of x is a factor of p of x in each of the following. p of x అనేది ఒక పోలినామియల్ అనుకుందామండి. ఇది ఒక పోలినామియల్ కి g of x is a factor కాదా అనేది. g of x is a factor కాదా అని. ఫ్యాక్టర్ అయితే మనకు 0 రిమైండర్ వస్తుంది. అంతే కదా. ఫ్యాక్టర్ అయితే మనకు 0 రిమైండర్ వస్తుంది. ఇదేమో ఇది చూద్దాం చూడండి, మీకు వివరంగా తెలుస్తుంది. ఇదేమో p of x డివైడ్ చేస్తే ఇదేమో డివిడెండ్. g of x is the divisor. 0 వచ్చింది అనుకోండి ఇది ఫ్యాక్టర్. 0 రాలేదు అనుకోండి ఫ్యాక్టర్ కాదు. అదే మనం చేయాల్సింది. ఎస్ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. yes what is first problem? p of x is equal to 2x³ plus x² minus 2x minus 1 అది ఇచ్చాడండి.
g of x is equal to x plus 1 ఇచ్చాడండి. ఇందాక కూడా అదే, ఇందాక కూడా అడిగింది కూడా x plus 1 ఫ్యాక్టరా కాదా, ఇక్కడ కూడా x plus 1 ఫ్యాక్టరా కాదా అంటే x is equal to ఏమవుతుంది -1 అవుతుంది. -1 ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే అవును ఇచ్చినటువంటి పోలినామియల్ లో. yes అదే చేద్దాం చూడండి. g of x is x plus 1, x plus 1 is equal to 0 అయితే x is equal to -1 అంతే కదా. ఇప్పుడు p of -1 x వాల్యూ ఎంత వచ్చింది -1 కదా. yes x is equal to -1 వచ్చింది. ఎందుకంటే x is equal to ఇది తీసుకెళ్తాం కదా ప్లస్ అలా మైనస్ అవుతుంది కదా. x is equal to -1 0 -1 0 0 -1 -1 yes ఇచ్చేపైనా yes p of -1 ఇందులో చేద్దాం 2 into x వచ్చే చోటల్లా -1 పెట్టేసుకోవడమే హోల్ క్యూబ్, x వచ్చే చోటల్లా -1 పెట్టుకోవడమే హోల్ స్క్వేర్ మైనస్ x వచ్చే చోటల్లా -1 పెట్టుకోవడమే -1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి yes it is a factor అని రాసేసుకోవడమే. yes చూద్దాం చూడండి 2 into ఇప్పుడు మనకేమవుతుంది మనకు ఇదే గనక ఈవెన్ నెంబర్ కాకుండా ఆడ్ నెంబర్ అయితే మళ్ళీ మైనస్ వస్తుంది కదా. 2 into -1 ప్లస్ ఇది ఆడ్ నెంబర్ ఇది ఈవెన్ నెంబర్ ఇది కదా మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ 1 into -1 ఏమవుతుంది 1 కదా. ఎస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా 2 -1 అట్లా రాసేసుకోవటమే. ఏం లేదు ముందు గుర్తులు రాసేసుకోవటం, లేకపోతే ఆల్జీబ్రాలో పెద్ద తలనొప్పి ఏంటంటే అంతా తేలికే కానీ అది ఒకటే కష్టం. ఏదో ఒకటి కష్టం అంటే మనం గుర్తులు మల్టిప్లై చేసేటప్పుడు మర్చిపోతుంటాము, అదొకటే కష్టం అండి. ఆ గుర్తుల్ని ఫార్ములాస్ 4-5 ఐడెంటిటీల్ని గుర్తు పెట్టేసేసుకొని ఆ మల్టిప్లై చేసేటప్పుడు కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే మైనస్లు ఎక్స్ వేసుకోవడం మైనస్ ప్లస్లు అట్లా ఎక్సైజెస్కొని చేస్తే ఇంత ఆల్జీబ్రా అంత ఈజీ మరొకటి ఏమీ లేదండి. మరి ఆల్జీబ్రా గుండెగాబ్రా ఎందుకంటే అంటే గుండెగాబ్రా అంటే మల్టిప్లై చేసేటప్పుడు గుర్తులు మర్చిపోయి తప్పులు రాస్తామండి, అదే గుండెగాబ్రా అని దాని అర్థం. ఎస్ మైనస్ ఇంటూ మైనస్ -2 అండి. ఈ ప్లస్ ఇంటూ ప్లస్ 1 అండి. ఎస్ ప్లస్ ఇంటూ మైనస్ కాదు కదా ఇది ఏం రాసాము మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్రెడీ చేసేసాం కదా -1. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి ఇక్కడ -2 +2 క్యాన్సిల్ అయిపోయింది, +1 -1 క్యాన్సిల్ అయిపోయింది, ఏమీ లేదు 0 వచ్చింది కాబట్టి రిమైండర్ ఆఫ్ థియరం కరెక్టేను. x plus 1 is the 0 of the given p of x given polynomial అని రాసేసుకోవడమే. given polynomial రాసేసుకోవడమే. yes p of x is equal to ఏం ఇచ్చాడు 2x³ plus x² minus 2x minus 1 ని g of x is equal to x plus 1 is a factor అని రాసేసుకోవటమే. అదే ఫ్యాక్టర్ థియరం. Are you able to understand? 9 కాదు ఇది g. yes నెక్స్ట్ ఇంకోటి రాసేసుకుంటామా ఇదే పద్ధతి అండి. ఎంత చేసిన సేమ్ మోసలో వస్తున్నట్టే. రెండోది చూద్దామా yes g of x అయిపోయిందా. రెండోది p of x is equal to ఇదే p of x is equal to x³ ఇక్కడ చేతులు పెట్టి ఎందుకు రాస్తున్నారండి ఇది సర్వసాధారణం అండి. ఎందుకంటే గుర్తులు పవర్లో మర్చిపోతుంటాము, మర్చిపోయినప్పుడు కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు లెక్క తప్పు వస్తుంది, చివరికి ఎగ్జామినేషన్ దాంట్లో నుండి బేరం వేసుకొని వస్తాం. అందుకని చాలా మైనస్ లెక్క ఎక్కించుకునేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. చాలా మంది ఆల్జీబ్రాలో లెక్క ఆ ప్రాబ్లం ఎక్కించుకునేటప్పుడే తప్పు ఎక్కించుకుంటారండి. అది వచ్చినట్టు కూడా గొడవంతా కూడా. ఎస్ p of x ఏమో x³ plus 3x² plus 3x plus 1. అదే విధంగా g of x ఏమో x plus 2 అంటే g of x అంటే మనం చెప్పాం కదా p of x అనేమో ఇదేంటి డివిడెండ్, g of x ఏమో డివైజర్. మనకు 0 వచ్చింది అనుకోండి, 0 వస్తే ఇది ఫ్యాక్టర్, 0 రాకపోతే ఇట్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్. దట్ ఈస్ ద రిమైండర్ థియరం. yes చూద్దాం చూడండి ఈ x plus 1 ఈ x plus 2 ఇది x plus 2 నేనా x plus 1 2 yes 2 ఇది ఏదైనా x plus 2 is equal to 0 కాబట్టి x is equal to అవతల పోతుంది కాబట్టి -2 వస్తుందండి. x is equal to ఎంత -2 అది చూద్దాము. p of -2 x బదులు x వచ్చిన చోటల్లా కూడా -2 నే కదా ఇది చెరిపేసేసేనా, ఎందుకంటే ఇక్కడ బాల్గా వస్తుంది కాబట్టి కారణం వస్తుంది కాబట్టి
ఎస్ -2 ఇక్కడ x వచ్చిన చోటల్లో -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 into -2 whole square plus 3 into -2 plus 1 వేసేసుకున్నామండి. ఏం వేసుకున్నాం? x వచ్చిన చోటల్లా -2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక చూద్దాం చూడండి, ఇక్కడ మనకు పవర్ 3 ఉంది అంటే ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. -2 into -2 -2 is equal to -8 ఎస్ ఇక్కడ 3 into ఇక్కడ ఏమొస్తుందండి ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు ప్లస్ వస్తుంది 2 నే వస్తుంది. -2 into -2 -2 into -2 ప్లస్ 2 into 4 కదా S4 వచ్చేసింది. మళ్ళీ ప్లస్ 3 ఇక్కడ ఏముంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. 2 3 6 ప్లస్ 1 చూద్దాం చూడండి -8 s ప్లస్ 3 4 12 -6 ప్లస్ 1 అండి. మరి అన్ని కలిపి వస్తాయని అవ చూద్దాం. చూద్దాం అండి -8 ను ఇది ఎంత అండి -8 -8 ను -6 ఎంత అండి -8 ను -6 ఎంత ఎస్ 14 కదా -14 ప్లస్ 12 ను ప్లస్ 1 ఎంత 13 ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చిందండి. -1 వచ్చింది. -0 వస్తేనే ఫ్యాక్టర్. -1 వచ్చినా -2 వచ్చినా -3 ఎంతైనా రానివ్వండి, రిమైండర్ వస్తే అది ఫ్యాక్టర్ కాదు కదా. అది మీకు ఇందాకే చెప్పాను కదా. ఎస్ -1 వచ్చిందంటే ఎస్ x+2 ఇస్ నాట్ ఏ ఫ్యాక్టర్ టు ద గివెన్ పోలినామియల్ అని రాసేసుకోవడమే. ఎస్ x+2 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ FACTOR factor of p of x that is equal to ఏం ఇచ్చాడు x3 plus 3x square plus 3x plus 1 is not a factor అని రాసేసుకుంటానండి. ఎస్ నెక్స్ట్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఏంటి మనం చూసేది ఎన్నోది అయిపోయింది మనకు x+2 is not a factor ఇది. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామండి. థర్డ్ వన్ అండి. ఏంటి థర్డ్ వన్? p of x is equal to ఎంత అండి? p of x is equal to x cube minus 4x square లెక్క ఎక్కించుకునేటప్పుడు జాగ్రత్తగా ఎక్కించుకోండి. 6 g of x ఎంత? g of x is equal to x minus 3 అండి. అది ఇచ్చాడండి మనకు. బోర్డామియల్ ఎంత ఇచ్చాడు? x cube minus 4x square ప్లస్ అనేది ప్లస్ x కదా ప్లస్ x ప్లస్ 6 g of x ఇచ్చాడంట. g of x ఇచ్చాడంటే ఏం లేదండి డివైజర్, ఇది డివిడెండ్. ఒకసారి అట్లా అనుకోండి, ఇది డివైజర్ అంటే ఏంటి? ఇది చూడండి, ఇది p of x అంటే ఇది p of x అంటే డివిడెండ్, ఇదేమో డివైజర్, ఇది g of x. ఇక్కడికి వచ్చేదేమో కోషెంట్, ఇది వచ్చేదేమో రిమైండర్. అంతేనండి. అట్లా అర్థం చేసుకున్నారంటే అసలు ఎప్పుడు మర్చిపోరు. చూద్దాం చూడండి. అంటే g of x is equal to x minus 3 is equal to 0 అవ్వాలి. 0 అవ్వాలంటే x is equal to 0 minus 3 అలా ఇటు ప్లస్ 3 అవుతుంది. x is equal to 3 అంటే ఈ p of x లో ఇచ్చిన పోలినామియల్ లో x ఉన్న చోటల్లా 3 ని సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. x is equal to 3 కదా, ఇది రాసేసుకుందాం, మర్చిపోతామేమో. p of x అంటే p of 3 is equal to ఇక తీసేద్దాం. ఇక్కడ అర్థం కదా మనకు. ఎస్ x ఉన్న చోటల్లా 3 రాసుకుందాం. 3 క్యూబ్ మైనస్ 4 3 స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 6 అండి. చేసేసుకున్నామా? x క్యూబ్ అంటే x బదులు ఎంత తీసుకోవాలి? 3 రాసుకోవాలి. 3 క్యూబ్ రాసేసుకున్నాం. మైనస్ రాసుకున్నాము. 4 రాసుకున్నాము. x అంటే 3 రాసేసుకున్నాము. స్క్వేర్ రాసుకున్నాము. ప్లస్ x అంటే 3 రాసుకున్నాము. ప్లస్ 6 రాసేసుకున్నాము కదా. చూద్దాం. x క్యూబ్ అంటే 27 మనకు. x క్యూబ్ అంటే ఏమొచ్చిందండి? 27. ఎస్ -4 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 కదండి. 9 ప్లస్ 3 ప్లస్ 6 అండి. ఎంత వచ్చిందో చూద్దామా? ఎంత వచ్చింది? ఇది 27 వచ్చింది. ఇది మైనస్ 36 వచ్చింది. ప్లస్ 3 వచ్చింది. ప్లస్ 6 వచ్చింది. ఇప్పుడు 27 ప్లస్ వాల్యూ పెట్టుకున్నామా? 27 ప్లస్ 3 ప్లస్ 6 మైనస్ 36. 27 ప్లస్ 3 30 30 ప్లస్ 6
36 minus 36 is equal to 0. 0 వచ్చిందా రాలేదా? 0 వస్తే ఏంటి మనకి ఇచ్చినటువంటి x ఏమి ఇచ్చాడు? x minus 3 is the factor. ఇది 0 వచ్చింది. మనం డివైడ్ చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్ రాసేసుకోవడమే. ఇక్కడ yes ఏం రాసుకుంటారు? yes x plus minus 3 is a factor of p of x is equal to ఇచ్చి లెక్క రాసుకోండి x cube minus 4x square plus x plus 6 is a factor రాసేసుకోండి. Are you able to understand? Yes. Next చూద్దాం చూడండి. నెక్స్ట్ ఏంటి మనకి అయిపోయిందా? సెకండ్ వన్ అయిపోయిందా? సెకండ్ వన్ అయిపోయింది కాబట్టి సెకండ్ వన్ ఏంటి? ఇది అయిపోయింది కదా. ఇక థర్డ్ వన్ చూసుకుందామండి. థర్డ్ వన్ చాలా ఈజీగా ఉన్నాయి కదా, కాకపోతే కన్ఫ్యూజ్ మాత్రమే అవ్వకూడదు. ఎస్ find the value of the k if x minus 1 is a factor of the p of x in each of the following. వాడు ఇచ్చాడండి ఇది ఫ్యాక్టరా కాదా అని సోదొద్దు మీకు, నేను ఇచ్చేసాను x minus 1 is ఫ్యాక్టర్ అయిను, కాకపోతే మీరు కనుక్కోవాల్సింది k కనుక్కోండి. అందుట్లో k అనే ఒక వాల్యూ ఇచ్చాను, ఆ k వాల్యూ కనుక్కోండి. ఇది ఫ్యాక్టర్ అయిను అని వాడే ఇచ్చాడండి. చూద్దామా? ఫ్యాక్టర్ అని ఇచ్చేస్తే మరి ఫ్యాక్టర్ కావాలి కదా. చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటో చూద్దామండి. p of x is equal to x square plus x plus k అండి. అయితే ఏమడిగాడు? x minus 1 is a factor అని వాడే చెప్పాడు. x minus 1 ఫ్యాక్టర్ అంటే x is equal to 1 కదా, minus 1 అంటే వెళ్ళేటప్పుడు ప్లస్ 1 అవుతుంది కదా. yes మనం చూడండి. p of 1 is equal to x square అంటే 1 స్క్వేర్ ప్లస్ x అంటే 1 ప్లస్ k అంటే k. మనం ఏం ఇవ్వలేదు కదా, మనం ఏం చేయాలి? మనకి k విలువ అని ఇస్తే ప్రతిక్షేపించుకుంటాం. అసలు విలువ కనుక్కోమందే k విలువ కదా. చూద్దాం. yes that is equal to 1 square అంటే 1 ప్లస్ 1 ప్లస్ k ఇది ఇచ్చాడండి. therefore 2 ప్లస్ k ఇచ్చాడండి. అంటే 2 ప్లస్ k ఇది మొత్తం చేస్తే ఏం రావాలి? మనకు 0 రావాలి. 0 రావాలి కాబట్టి k విలువ కనుక్కోవాలి కాబట్టి k is equal to ఈ ప్లస్ 2 అటువైపు తీసుకెళ్తామండి. అటువైపు తీసుకెళ్తే -2 వచ్చింది. k విలువ -2 వచ్చినా లేదా? ఇక్కడ -2 చేసేస్తే మనకు 0 వస్తుందండి. ఎందుకంటే వాడే అన్నాడు కదా x minus 1 is the factor అని. చూద్దాం చూడండి. yes p of x ఎంత అండి? is equal to x square అంటే మనకి ఎంత? 1 ప్లస్ మళ్ళీ x అంటే ఎంత? 1 ప్లస్ ఇక్కడ ఎంత? k విలువ -2 వచ్చింది. ప్లస్ ఇంటూ 1 ప్లస్ 1 plus into minus 2 is equal to -1 plus 1 2 minus 2 is equal to 0 వచ్చిందా లేదా? వచ్చేసింది కదా. 0 వచ్చింది కాబట్టి ఇంకా ఫ్యాక్టర్ మనం కనుక్కోకల్లా వాడే x minus 1 is the factor అని వాడే చెప్పాడు కాబట్టి, కానీ మనకు కనుక్కోమన్నాడు కాబట్టి కనుక్కున్నాం. 0 వచ్చింది. k is equal to 2 వచ్చింది. 1 మార్క్ వస్తేనేమో ఇంతవరకు చేసేయండి. 2 మార్క్ వస్తేనేమో మరి మార్కులు ఇవ్వాలి కదా, ఆ వెరిఫికేషన్ కూడా చేసేసేయండి. అదొకటి. 2 మార్క్స్ వస్తేనేమో ఆ వెరిఫికేషన్ చేసేయండి. 1 మార్క్ వస్తేనేమో సగం వరకే ఆ k వాల్యూ రాసేసి ఊరుకోండి. ఇంకోటి చూద్దామా? ఏంటిది? p of x is equal to 2x square plus kx plus √2. దీనికి ఏమి ఇచ్చాడు? x minus 1 is a factor అన్నాడు. x is equal to 1. వేసి రాద్దామండి. p of 1 is equal to 2 into 1 square plus k into 1 plus √2 అని. ఇప్పుడు దీన్ని మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుందాం? ఇది చెప్పేసేద్దామా? 2 into 1 అంటే స్క్వేర్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ కదా. 1 into 1 1 into 2 2 ప్లస్ k into 1 k ప్లస్ √2 అంతే కదా. ఇది ఈజ్ ఈక్వల్ టు 0 వస్తేనే కదా మనకు x minus 1 ఫ్యాక్టర్ అయ్యేది. వాడు తప్పకుండా వస్తుంది 0నే, కానీ k విలువ కనుక్కుందాం. k విలువ ఇదేంటి? 2√2 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం k విలువ కనుక్కోవాలి కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 2√2 ప్లస్ అలా మైనస్ అవుతుందండి. మైనస్ ప్లస్ అలా ఏమవుతుంది? మైనస్ అవుతుంది. -2√2. k విలువ ఎంత వచ్చిందండి? -2√2.
ఒకవేళ ఇట్లా కే విలువ కాకుండా 2 మార్క్స్ ఇచ్చేసేసి చేయమంటాడు అనుకోండి, వెరిఫై చేద్దాం. వెరిఫై చేయాలంటే ఇందులో రాసుకోవడమే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటండి, ఎక్స్ అంటే 1 స్క్వేర్ కదా, 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 2 2 కదా, ప్లస్ ప్లస్ కే విలువ ఎంత వచ్చిందండి మైనస్ 2√2 వచ్చింది. కే ఎక్స్ అంటే 1 కదా ప్లస్ 2√2 అదండి మనకు వచ్చేసింది. ఇప్పుడు చూద్దామండి 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2√2 సారీ ఇక్కడ 2 కదా మైనస్ ప్లస్ 1 తో చేయాలి కదా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎస్ ప్లస్ 1 ప్లస్ ఇంటూ ప్లస్ 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 మైనస్ 2√2 ప్లస్ √2 అండి. ఇది మనకి ఇచ్చింది ఇదండి. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2√2 ప్లస్ √2 చేసేస్తామండి. ఇప్పుడు మనకు ప్లస్ √2 ఈ మైనస్ √2 కలిసి అయిపోతుంది, మైనస్ √2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 0 వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 0 వస్తుంది కాబట్టి మనకు ఇచ్చినటువంటి x మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని రాసేయడమే. అట్లా ఇస్తే మీరు వెరిఫికేషన్ చేయండి, ఇవ్వకపోతే సగం మరి కే విలువ కనుక్కొని చేసేసేయండి. ఇంకోటి అయిపోయిందా 2√2 ఇది అయిపోయింది కదా. మూడోదండి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, థర్డ్ వన్ ఇప్పుడు మనం రాసేది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు kx స్క్వేర్ మైనస్ ప్రాబ్లం ఎక్కించుకునేటప్పుడే జాగ్రత్తగా ఎక్కించుకోండి, లేకపోతే పప్పులో కాలేసినట్టే మీరు. ఎస్ kx స్క్వేర్ మైనస్ 2√x1. ఇప్పుడు ఈ x మైనస్ 1 ఏమవుతుంది, ఫ్యాక్ట్ అవుతుందా కాదా, అదే కదా. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఈ ప్లస్ 1 అటు వచ్చినప్పుడు మైనస్ 1 అటు వచ్చినప్పుడు ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ రాసేసుకున్నాం p ఆఫ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు kx స్క్వేర్ అంటే 1 స్క్వేర్ కదా మైనస్ 2√2 ఇంటూ 1 ప్లస్ 1 అండి రాసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే ఏమవుతుంది, స్క్వేర్ కాబట్టి ఇక్కడ ప్లస్ కదా మైనస్ ఉంటే అప్పుడు కదా 1 ఇంటూ కే మైనస్ √2 1 ఇంటూ √2 ప్లస్ 1 అండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనకు ఏమొస్తుంది చూద్దాం. చూడండి కే ఈజ్ ఈక్వల్ కదా, కే ఈజ్ ఈక్వల్ మనకు అటు వెళ్ళిపోతుందండి. ప్లస్ √2 వల్ల మైనస్ √2 వల్ల ప్లస్ √2 అవుతుంది, ప్లస్ 1 వల్ల మైనస్ వస్తుంది. ఇదండి k ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1 వచ్చింది. ఇంకా కావాలనుకుంటే k చోట మనం √2 మైనస్ 1 అని రాసేసుకోవటమేనండి. ఇక్కడ ఏం రాస్తాం, √2 మైనస్ 1 అని అటు రాసేసుకోవడమే. రాసేసుకుంటే చూడండి ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 కట్టుకుపోతుంది, ఇక్కడ x ఉంటుంది కదా, √2 కొట్టుకుపోతుంది, 0 వచ్చేస్తుంది. అట్లా వెరిఫికేషన్ చేసుకోండి, సరిగ్గా రాసి తెలుసుకోండి. అక్కడే చేయొద్దు, నేను చేసినట్టు మరి అక్కడే చేయొద్దు, మరి సపరేట్ రాసేసుకుని ఇందాక చేసినట్టు చేసేయండి. 0 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్. మరి ఇంకోటి ఉందండి, లాస్ట్ ప్రాబ్లం ఉందండి, ఏమిటి, ఫోర్త్ ప్రాబ్లం అండి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు kx స్క్వేర్ మైనస్ 3x ప్లస్ k. అప్పుడు ఇక్కడ 2 కేలు వచ్చినాయండు, ఎన్ని కేలు వస్తే ఏంటి మనం అనుకోవడమే కదా. ఎస్ x మైనస్ 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆర్ నాట్. x మైనస్ 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 వస్తుంది. p ఆఫ్ x p ఆఫ్ 1 చూసుకుందామండి. k ఇంటూ 1 స్క్వేర్ అంటే సారీ k ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ రాసేసుకుందాం. అట్లా మైనస్ 3 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 రాసేసుకుందాం, ప్లస్ k రాసేసుకుందాం అండి. ఎస్ ఇప్పుడు చూద్దాం. చూడండి k 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అయినా 1 ఏదైనా కూడా 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 కదా, 1 ఇంటూ k అనే వస్తుంది. k మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ k అండి. అవునా, మనకేమొచ్చింది ఇప్పుడు ప్లస్ k 2k వచ్చింది. 2k అను మనకేమొచ్చిందంటే 3 వచ్చి మైనస్ 3 వచ్చింది. ఇది కూడా 0 రావాలి కదా, మనం ముందు k విలువ కనుక్కోవాలి కదా. k ఈజ్ ఈక్వల్ టు వేసేసి అటు ఏమవుతుంది 3 అవుతుంది, మైనస్ 3 అలా ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ 2k కదా, 2 ఇంటూ k కాబట్టి బై అవుతుందా కాదండి, బై అవుతుంది కదా. ఇప్పుడు k విలువే కనుక్కున్నాము. k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అడిపోతుంది, ప్లస్ 3 అయ్యింది. ఇక్కడ 2 ఇంటూ k కదా, 2 కూడా అటు వెళ్తే ఇంటూ వల్ల బై అవుతుంది కదా, బై 2 అవుతుంది.
k ఈజ్ ఈక్వల్ 3/2 వచ్చిందండి. ఎస్ వెరిఫై చేయాలంటే k అనే చోట అలా 3/2 చేసేస్తే 0 వస్తుంది, తప్పకుండా 0 వస్తుంది. వెరిఫికేషన్ అడిగితే ఎస్ ఇదండి మనకు ఏది 2.3లో మనం 3 ప్రాబ్లమ్స్ చేసాము. ఇంకా ఉన్నాయి 1 or 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ చేద్దాము. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.